దేశంలో అధికార పక్షం ఎట్లుందో విపక్షం అట్లా ఉండాలా, స్ట్రాంగ్గా ఉండాలి, రాజకీయం అనేది ఎప్పుడూ నడుస్తూ ఉండాలని భావించే వాళ్ళలో మొట్టమొదటి వాడిని నేను. కమ్యూనిస్టులతో సహా అందరూ బాగుండాలి, కాంగ్రెస్ కమ్యూనిస్టులతో సహా. ప్రతిపక్షం గట్టిగా లేకపోతే అధికార పక్షం గుడ్డిగా వెళ్ళిపోతుందని అనేకసార్లు ప్రస్తావించిన వాడిని నేను. అయితే భయపడేది కాంగ్రెస్ విషయంలో ఒక్క దాంట్లోనే భయం వేస్తుంటుంది. ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి రాకముందు మహిళలందరికీ సంపూర్ణ అధికారాలు ఇస్తాం, మేము మారిన ఆధునీకరించినటువంటి వాళ్ళం, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే ఏం చేశారు? మహిళల్ని ఇళ్లలో కూర్చోబెట్టారు, స్కూల్స్ మూసేశారు, కాలేజీలు మూసేశారు, మదర్సాలు అది కూడా కేవలం మగవాళ్లే నేర్చుకోవాలి, అలాగే ఆడపిల్లలు ఇల్లు దాటకూడదు, మహిళ వంట ఇంటికే పరిమితం కావాలి, ఇవి చేసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు అంతే చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హిందువులకు సంబంధించిన భగవద్గీత రామాయణాలు ఏ స్కూళ్ళల్లో చెప్పకూడదని నిషేధించారు. ప్రభుత్వ పాఠశాలలోనే కాదు, ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎక్కడా చెప్పకూడదు. అదే మదర్సాల్లో కానీ లేదా ముస్లిం విద్యా సంస్థలో ఉర్దూ చెప్పచ్చు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఖురాన్ చదువుకోవచ్చు. క్రిస్టియన్స్ వాళ్ళకి సంబంధించిన బైబిల్ చెప్పుకోవచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బోధనలు చెప్పుకోవచ్చు, ఆ విధమైనది పాటించవచ్చు. కానీ హిందువులు మాత్రం ప్రత్యేక పాఠశాల పెట్టుకోవడానికి లేదు, ప్రత్యేక కాలేజీలు పెట్టుకోవడానికి లేదు. ఇది ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు తాజాగా భగవద్గీత మీద కోర్సు పెడతామని, అట్లాగే వికసిత భారత్ మీద కోర్సులు పెడతామని చెప్తున్నారు. రేపు పొద్దున్న రాహుల్ లాంటి వాళ్ళు వస్తే లేదా ఎన్డీఏ కూటమి వస్తే దేశంలో ఇవన్నీ బ్యాన్ చేసేస్తుందేమో. అసలు భగవద్గీత బయట మాట్లాడుకోదు. ఆ మధ్యన పెట్టుకున్నటువంటి చట్టం ఏదైతే మతానికి సంబంధించినటువంటి పరిరక్షణ పేరుతో తీసుకొచ్చేటటువంటి బిల్లు ద్వారా తెద్దామనుకున్నటువంటి హిందువులు కనుక పూజ చేసుకోవాలన్నా, భజన చేసుకోవాలన్నా దగ్గరలో ఉన్నటువంటి ముస్లింలతో క్రిస్టియన్స్తో పర్మిషన్ తీసుకుని రావాలని ఏదైతే పెట్టారో అట్లాంటి ఉత్తర్వులు వచ్చేస్తాయేమని భయమేస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి గంగ చంద్రముఖిగా మారినట్టుగా హిందూ వ్యతిరేకత, మైనారిటీ విపరీతమైన బుజ్జగింపు పెరిగిపోతోంది రాహుల్లో కానీ కాంగ్రెస్లో కానీ. ఇది పతాక స్థాయికి చేరుతున్నటువంటి సిచ్యువేషనే భయమేస్తోంది.